అన్నగారు నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? రామస్వామి పులి లోకలేనండి? లోకల్ తొర్రూరు లోకల్ ఓకే. సరే ఏం లేదు, ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో ఒక సర్వే చేస్తున్నాం, అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నాం. సార్ నేను అనేది ఒకటే, ఇప్పుడు మనకి 12 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. సో ఫస్ట్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఈ రెండు ప్రభుత్వాలని పోల్చి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏది బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్న 10 సంవత్సరాలు అంటే అది స్టార్టింగ్ కాబట్టి అది వచ్చినప్పటికీ వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు చేసినప్పటికీ అది అన్ని చదువుకోవడానికి సరిపోయింది. మన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ చేయాలనుకున్నారు, చేసిరు. కానీ ఆ చేసిన దాంట్లో ఒక పర్ఫెక్ట్ ఏది లేదు. ఏదంటే ఆ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అడగలుగా దళిత బంధు కావచ్చు, ఎవరికి ఉన్నోడికే ఇచ్చిండు. ఇప్పుడు ఆ రైతు బంధు అనేది ఎవరికి ఉన్నోడికే పడిపోయింది, పడిపోయింది. అరెకరం ఉన్నోడికి అసలు ఏం లేకుండా పోయింది. అసలు మొత్తం పేదోడు అయిపోయాడు. ఉన్నోడికి 1000 కోట్లు వాళ్ళకి పోయినాయి. ఉన్నోళ్ళకి ఇచ్చేసారు మొత్తం అంతా. మిస్యూజ్ అయింది. అది మిస్యూజ్ అయింది. మళ్ళీ చిట్ట తీసుకునేటప్పటికి ఏమైపోయింది, మన నిర్ణయం మనం తీసుకున్నాం. మనం చేసినాం. సో మాకు లోకల్గా అంటే మా ఎమ్మెల్యే ఉంది, ఆమె ఉంది. సో ఆమెకు అంత అవగాహన లేదు. దయాకర్ రావు అంటే మోస్ట్ సీనియర్ లీడర్ 30 years ఇండస్ట్రీ అనేది. సో అతను ఎంత పర్ఫెక్ట్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, చిన్న పెద్ద పిల్లలు అంటే ఆయనకి తెలుసు. కాబట్టి ఇక్కడ నిర్ణయం ఏంటంటే ఒక్కసారి ఒక ఓటు ఇక్కడ వేద్దామని చెప్పేసి వేసి ప్రజలు గెలిపించారు. కానీ సో నెక్స్ట్ టైం అయితే కష్టమే, రాదు. కాంగ్రెస్ కష్టమే, రాదు. పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేదు. సో ఇప్పుడు సరే మనం అక్కడ దాకా పోలేంలే, సీఎం దాకా. సో ఏంటంటే అతను మాట్లాడే విధానం, మెయిన్ విధానం అదొకటే. రేవంత్ రెడ్డి గారు అతను ఒక పై లెవెల్లో ఉంటారు కాబట్టి, సీఎం కేటగిరీ ఉన్నారు కాబట్టి తను ఎలా మాట్లాడాలంటే ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాలి. సంక్షేమం ఇవన్నీ పక్కగా పెట్టేసి ఇప్పుడు బూదల పంచాంగమే కేసీఆర్ను బండి సంజయ్ని వాళ్ళ చార్జ్ చేసుకుంటే, కేటీఆర్ చూసుకుంటే వాళ్ళకి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కేటీఆర్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక మరి అది మనం తగ్గరు కదా అట్లా. కేసీఆర్ సార్ అంటే తను గొప్ప వ్యక్తి. ఆయన కేసీఆర్ రెస్పాండ్ అవ్వట్లేదు. అవుతే మరి తండ్రి అంటే ఎవరు పడతాడు. సో కేసీఆర్ సార్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్. ఆయన లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణనే కేసీఆర్ సార్. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందా? అవును. మరి తన చనిపోయిన 12 మంది వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయి వాళ్ళంతా వాళ్ళు కూడా ఇదే మాట అడుగుతుంటే చాలా మంది ఏమంటారంటే కేసీఆర్ ఇంట్లో ఎవడం మాట్లాడుతారు. శ్రీకాంత్ చారి వాళ్ళంతా వాళ్ళు సజీదహనం అయిపోయారు. వాళ్ళ తెలంగాణ వచ్చింది మనకి. కేసీఆర్ ఎందుకు అదే అంటున్నారు ఇక్కడ. ఏమంటే కేసీఆర్ మగాడు మనగాడు తోపు, మా నాన్న చేపట్టి తెలంగాణ, మా తాత తెలంగాణ జాతిపిత అంటే అది కాదు. జాతిపిత ఎట్లయితాడు? జాతిపిత అంటే అది కాదు. కాగా తను కష్టపడి ఆయన 25 years టీడీపీలో ఉన్నప్పటికీ ఎవరు మన చంద్రబాబు నాయుడు కనుక మంత్రి పదవి ఇస్తే కనుక టీఆర్ఎస్ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళ స్వార్థానికి తాను ఏదో మంత్రి పదవి చెప్పని టీఆర్ఎస్ పార్టీని పెట్టేసి తాను పెట్టి అది చేసినారు. టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల కింద కేసీఆర్ సార్కి ఏముంది? 20 ఎకరాలు ఉంది. ఇవాళ ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని వేల ఎకరాలు వాళ్ళకి ఎట్లా వచ్చింది? వాళ్ళందరికీ ఎట్లా? వాళ్ళు తెలంగాణ ప్రజానికి మనమే ప్రజల సొమ్మంతా లాక్కొని వాళ్ళు కూడబెట్టుకొని లక్షల కోట్లు అప్పులు చేసి 60,000 కోట్ల ఉన్న అప్పుని 5 లక్షల కోట్లు చేసినాక ఇప్పుడు ఈ ప్రజలు ఇప్పుడే పరిస్థితులు అయితే ఏదో తింటూ ఉంటారు. కానీ ఇదంతా ప్రజల మీద పడుతుంది, భారం అంతా ప్రజల మీద పడుతూ ఉంటుంది, పడుతుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రస్తుతంగా మనం ఇప్పుడు నా వరకు అయితే నేను మంచిది అనుకుంటున్నా. నా తర్వాత నా ఫ్యూచర్ నా పిల్లల గురించి తలుచుకుంటే ఈ అప్పుల గురించి చూసుకుంటే తెలంగాణ ఏమైపోతుందో కూడా మనకు తెలియదు. సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ కంట్రోల్ చేస్తేనే దీన్ని కాపాడుకుంటూ రావాలి, ప్రజలను కాపాడుకుంటూ రావాలి. డెవలప్మెంట్ అనేది సరే అప్పుడు తను చేసిన డబుల్ బెడ్రూమ్లు అవన్నీ కొద్దిగా చాలా అన్ని కట్టినవి అన్ని ఎక్కడెక్కడే పోయినాయి. తను ఇప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అయితే నాకైతే బాగానే ఉంది. వాళ్ళ ఇందిరా మిల్లు పిల్లలు అందరికీ లేని వాళ్ళందరికీ వచ్చినాయి. కష్టాలు కట్టుకుంటా ఉన్నారు. కరెంట్ ఫ్రీ వస్తుంది. ఇందిరా మిల్లు అని ఇస్తున్నాడు. మన రేషన్ రైస్ అందరికి ఫ్రీ వస్తుంది. సన్న బియ్యం ఎక్కడ సార్? ఇప్పుడు పేదోడికి ఎప్పుడైనా సరే దొడ్డి మీద తినేటోడు ఇవాళ పేదోడు కడుపు తినంటే దానికి అర్థం సన్న బియ్యం. సరే మన సొమ్మే అది, కానీ మనకు పెట్టే వాళ్ళు లేరు కదా. తను వచ్చి మనకు పెడతాను కాబట్టి మనం తింటాను కాబట్టి దానికి అబద్ధం చెప్పొద్దు. ఆ సన్న బియ్యం అనేది ఒకటి మంచిది. రుణమాఫీ అయితే కావచ్చు, 80% అయింది. ఇక కాని వాళ్ళకి కాలేదు.
5 ఎకరాల కింది వాళ్ళకి పెట్టిన చూడు అదొక మంచిగా ఉంది. అది 5 ఎకరాల పైన 10 ఎకరాల పైన ఉండే వాళ్ళకి కట్టే ఇది రుణమాఫీ లేదు. వాళ్ళకి బిలో వాళ్ళకి పెట్టిండు. అది అది మంచిగా సో పద్ధతి. రైతులకు బోనస్ వస్తుందా? ఈ బోనస్ అనేది నాకు అంత అంటే ఇది అంటే కొంతమందికి వచ్చిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్ అన్నారు. అదే లాస్ట్ టైం 1 year బ్యాక్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు బోనస్ పడకుండా ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కొంతమంది పడినాయి. సో ఇంకా వీళ్ళు చెప్పే ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. మహిళలకి 2500 రావాలి, వికలాంగులకి 4000 ఇస్తున్నారు కానీ బట్ దీంట్లో ఒకటి ఏంటంటే ఈ ఆర్టీసీ ఏదైతే మన మహిళలకు బస్సు ఫ్రీ పెట్టడం వద్దుగా ఆ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల అది పెద్ద ఎఫెక్ట్. అది దానివల్ల ఏమి ఉపయోగం ఉన్నది? ఇప్పుడు మన మహిళలకి బస్ ఫ్రీ పెట్టడానికి ఏమున్నది? ఇక ఏ అక్కకి ఏమొచ్చినా ఇక ఉరుకుడే, బస్ ఎక్కి ఉరుకుడే. వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా సార్. ఉరుకు అది అయ్యో ఎందుకట్లా? అది ఆ భారం మనమే పడుతుంది మళ్ళీ. అయ్యో ఆ భారం మనమే పడుతుంది, ప్రజల మీద పడుతుంది. వాళ్ళకి అదేం కావట్లేదు. ఏం తిన్నా ఏమి ఇచ్చినా శ్రీమంత్ ఏమి ఇచ్చినా మన సొమ్మే మనకి ఇస్తాడు చేసి దాన్ని కొద్దిగా క్లారిఫైగా అందరికి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి మనకే ఇస్తుంది. సో మరి ఇప్పుడు మీ యశస్విని రెడ్డి గారు అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదని మీరు అంటున్నారు, కానీ పర్లేదా వచ్చిన కాడి నుంచి? పర్లేదంటే సార్ మనం అంత లోకల్గా లీడర్షిప్ ఆమెకు తెలియదు. మాట్లాడే విధానం, ఆ టాకింగ్ పవర్ అది మన దగ్గర ఇవ్వ అన్నట్టు. కానీ ఇంకా డెవలప్మెంట్ కావాలి మన పాలకుర్తి కూడా. సార్ మీరు రోడ్డు చూడండి, పాలకుర్తి తీసే వరకు రోడ్డు మొత్తం అట్ట తిరుగుతా తీసే వరకు అంతా రోడ్లు ఉండగానే ఉంది. ఇప్పుడు మా మేడం ఊర్లో చూడండి ఒకసారి, చెర్లపల్లం దగ్గర ఆ రోడ్లు అంటారు వాటిని. వాళ్ళ ఊర్లో చక్కగా రోడ్లు లేదు మేడం, అక్కడ లేదు. సరే ఓకే. ఇప్పుడు ఇన్ని కొన్ని మంచి ఇళ్ళలో కూడా కొన్ని మంచి చెప్పారు కదా. సో ఈ రెండింటిని పోల్చుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది? బెటర్ అనిపిస్తే మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నది కాబట్టి మనకి ఇదే బెటర్ అనిపిస్తుంది. మామూలుగా అంటే ప్యూర్ గా మాట్లాడండి. ప్యూరే. ఇప్పుడు నేను తింటున్నా కాబట్టి నాకు తెలుసు. అది నాకు అరకర భూమి లేదు, అరగూడ భూమి లేదు. నాకు 35 కిలోల రేషన్ వస్తున్నాయి రేషన్ బియ్యం. సో నేను సన్న బియ్యం తింటున్నా. నేను చేసే సెంట్రీ పనే. సో నాకు అది దొరుకుతుంది. ఈ రోజు నేను అనుకుంటాను మనసులో నేను కొనట్లేదు. తక్కువ కరెంట్ ఫ్రీ వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు కూడా బాగానే వచ్చినట్టున్నాయి. అన్ని ఇచ్చిండు ఆయన. రేషన్ కార్డులు ఇచ్చిండు, జాబ్లు ఇచ్చిండు. ఇంకా జాబ్లు అంటే సార్ ఒకసారి మొత్తం 1 లక్ష సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ 70,000 ఇచ్చారు. సో ఇంకా ఇస్తారు, ఇంకొక 5 years ఉంది కాబట్టి ఇస్తారు. అప్పుడు దీని తర్వాత మనం చూసుకోవచ్చు. మళ్ళీ ఏం లేదు, ఇంకా 3 సంవత్సరాల్లో మనకి ఏం చేయకపోతే మనం ప్రజలు ఊరుకుంటారా? ప్రజలను అడిగి కనుక్కోవడం వాళ్ళకి యువతను కాదు. ఒక్క మార్పు అనే విషయంలోనే ప్రజలు ఇటు మార్చిర్రు. వాళ్ళు తెలుసుకుంటే మళ్ళీ మార్చేస్తూనే ఉంటారు రాజకీయ నాయకులందరినీ. వాళ్ళ చేతుల్లో అంత నిర్ణయం అంతా. ఇప్పుడు వరకైతే మనం అంతా మంచిగా ఉన్నాం, ఏం పర్లేదు. సరే మా మేడం తెలియకపోవచ్చు కానీ ఇప్పుడే కాబట్టి స్టార్టింగ్ చిన్నపిల్ల కదా, ఝాన్సీ రెడ్డి మేడానికి టికెట్ రాకుండా చేసినందుకు ఈ మేడాన్ని ఎంట్రీ చేసి ఆ మేడం అది మనం గెలిపించుకున్నాం, చేస్తాంది. అంత ఇంకొక 5 years లో అయితే కనుక చెప్పలేము మళ్ళీ. కాకపోతే దయాకర్ రెడ్డి కొట్టాలంటే కొద్దిగా ఆయన చాలా ఇంటెలిజెంట్. ఎందుకు ఓడిపోయినప్పుడు అదంటున్నా, మనం మార్పు అని మనం ప్రజలు మార్చుకున్నారు అంతే.